హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమిలో రాజ్యసభ సీట్లకు సంబంధించి ముగ్గురు పేర్లు ఖరారైపోయి ఇక జనసేనతో కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాగేంద్రబాబుకి మంత్రి పదవిలో అవకాశం కల్పించబోతున్నారు అని చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయటం. ఇంకేముంది, సమస్య అయిపోయినట్లే, ఇక ఇబ్బంది లేదు. రాజ్యసభ ఎన్నికలు అంటే వాళ్ళు ముగ్గురు నామినేషన్లు వేస్తారు. నామినేషన్లు వేస్తే ఆ ముగ్గురు పోటీ కూడా ఉండేదానికి అవకాశం ఉండదు, కాబట్టి ఏకగ్రీవంగా గెలిచేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రాజ్యసభ సీట్ల వ్యవహారము ఇటు తెలుగుదేశంలోనూ అంతర్గతంగా జనసేనలో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి జ్వాలలు అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. ఏముంది, జనసేనకు ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తా అన్నారు కదా, ఆల్రెడీ నాగేంద్రబాబు మంత్రి పదవి అని చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు కదా, ఇంకేమిటో అసంతృప్తి అనేటువంటి విషయం కూడా ఎవరైనా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇదేమీ అఫీషియల్ ప్రకటన కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెటర్ హెడ్ మీద ప్రకటన చేశారు. ఎస్, నాగేంద్రబాబును త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని. వాళ్ళు బహుశా ఈ ప్రకటన మీద జనసేన పార్టీ అధికారికంగా హర్షం వ్యక్తం చేయలే. పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేయలేదు. నాగేంద్రబాబు కూడా మీడియాకి ఇప్పటి వరకు ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్కడా మాట్లాడలేదు. మీడియా వాళ్ళు స్పందించాలని కోరినప్పటికీ కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్రబాబు కానీ అదేవిధంగా మిగతా జనసేన శ్రేణులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు సానుకూలంగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. అలాగని మంత్రి పదవికి సంబంధించి వాళ్ళు వద్దు అనేటువంటిది కాదు ఇక్కడ. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తామనంటే సంతృప్తి వ్యక్తం చేయటం అంటే అసలు వాళ్ళు కోరుకున్నదైతే రాజ్యసభ. ఆల్రెడీ 21 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు వాళ్ళకి. అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీటుకు సంబంధించినటువంటి విషయంలో నాగేంద్రబాబు త్యాగం చేస్తేనే బీజేపీ వాళ్ళకు వచ్చింది కూటమిలో. అసలు బీజేపీ తెలుగుదేశం పొత్తుకు ప్రయత్నం చేసిందే పవన్ కళ్యాణ్. ఇలాంటప్పుడు రాజ్యసభ అడిగితే రాజ్యసభ ఇవ్వకుండా రేపు మంత్రి పదవి ఇస్తాను అని అంటే దీనికే అంగీకరిస్తే ఇది కరెక్ట్ కాదేమో అనేటువంటి ఒక మీమాంస జనసేనలో కనపడుతోంది. అంటే పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్రబాబు కానీ దీనికి సంతృప్తి చెందినట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే నిన్న సాయంత్రము చంద్రబాబు నాయుడు పేరు మీద తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద ప్రకటన వచ్చింది, నాగేంద్రబాబుని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అని. మరి ఆ ప్రకటన తర్వాత హర్షం వ్యక్తం చేయాలి కదా సపోజ్. మరి ఆ హర్షం వ్యక్తం చేయలే, కనీసం దానికి స్పందన కూడా ఇంతవరకు స్పందించాల అధికారికంగా. అంటే వాళ్ళు ఇంకా రాజ్యసభే కావాలని కోరుకుంటున్నారా? దీంతో సంతృప్తి చెందేటువంటి అవకాశం లేదా? ఏది మంత్రి పదవి విషయంలో లేదు అని అంటే అసలు మంత్రి పదవికి సంబంధించినటువంటి విషయంలో కేవలము పార్టీ లెటర్ హెడ్ మీద ప్రకటన చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఇస్తానని రేపు పొద్దున మెలక పెడతాడేమో చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మటం అనేటువంటి దాని మీద బహుశా మరి మంత్రి పదవి ముందు ఇచ్చేసి అనౌన్స్ చేసిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నమ్మేదానికి అవకాశం ఉండొచ్చు. అలాంటి అనుమానాలు కూడా ఉంటాయి, రాజకీయాల్లో సర్వసాధారణం కదా. మీరు ఒకసారి గమనిస్తే 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరైతే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు 96 ఒకసారి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 98లో ఒకసారి మధ్యంతర లోక్సభకి, 99లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మధ్యలో హరికృష్ణ ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ అలాగా ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం చంద్రబాబు నాయుడు హరికృష్ణకి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఇచ్చాడు. ఏకంగా మంత్రి ఇచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించాడు. ఆ తర్వాత ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించలేదు, ఏం లేదు. 6 నెలల తర్వాత ఆయన ఎక్కడ పోటీ చేసి గెలవలేదు కాబట్టి మంత్రి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగంగా చేశారని అప్పుడే చాలా విమర్శలు వచ్చినాయని. అందుకని ఇప్పుడు నాగేంద్రబాబు విషయంలో కూడా కేవలం ప్రకటనలు కాకుండా మంత్రి పదవి ముందు ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత ఎమ్మెల్సీ చేస్తే
దాని మీద ఏదన్నా జనసేన వాళ్ళు నమ్మేదానికి అవకాశం ఉండొచ్చేమో అసలు వీళ్ళు. లేదంటే ఇంకా మాకు రాజ్యసభ కావాలని అడుగుతారా ఏంటి అనేది తెలియదు. ఈ అసంతృప్తి జనసేన వైపు నుంచి ఇప్పుడు వరకు కనపడుతున్నటువంటి అంశం. ఇంకేమన్నా కొన్ని గంటల తర్వాత ఒకవేళ ఓకే ప్రభుత్వంలో నాగేంద్రబాబు మంత్రి పదవి ఇవ్వటాన్ని మేము హర్షిస్తున్నామని ఒకవేళ జనసేన అంటే బహుశా సమస్య పరిష్కారమైనట్టు. మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి? తెలుగుదేశంలో కూడా అసంతృప్తి జ్వాలలు రావుతున్నాయి అంతర్గతంగా. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే కొన్ని మీడియాలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఈ విధంగా సీనియర్లను కాదని సానా సతీష్కి ఇవ్వటం ఏంటి అనేటువంటి దాని మీద గల్లా జయదేవు, అదేవిధంగా టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు, వర్ల రామయ్య లాంటి వాళ్ళు, ఆయనకి ఎలాగో ఇప్పుడు చాలాసార్లు అన్నారు కానీ గెలిచేటప్పుడు ఎప్పుడు కూడా రాజ్యసభ ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లు అందరూ కూడా ఇప్పుడు వీళ్ళని కాదు అని సానా సతీష్ని ఎంపిక చేయటం మీద తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అసంతృప్తి అయితే ఉంది. ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కాదని ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళని, లాబింగ్ చేసే వాళ్ళని, ఆర్థికంగా డబ్బులున్న వాళ్ళని, వ్యాపారవేత్తలకి ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారు. ఈ విధంగా రాజ్యసభకి వెళ్తారు, తర్వాత రాజ్యసభ టైం అయిపోగానే మళ్ళీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే పార్టీ కోసం కమిట్మెంట్ మీద పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వటం లేదని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు అసంతృప్తులను మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చల్లారుస్తారు ఏంటి అనేది చూడాలి.